సినిమా ఇండస్ట్రీలో ఒక జంట పెళ్లి జరుగుతుంది అంటే దాదాపు అందరి కళ్ళు ఆ పెళ్లిపైనే ఉంటాయి. పెళ్లి ఖర్చెంత, కట్నం కింద పెళ్లి కూతురు ఎంత తీసుకొస్తుంది, వారి ఆస్తులేంటి, పెళ్లికి ఎవరెవరు అతిథులుగా వస్తున్నారు, ఇలా ప్రతి విషయం ఆరా తీస్తుంటారు. ఇదే క్రమంలో తమ స్థాయికి తగ్గట్టుగా సెలబ్రిటీస్ కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరీ పెళ్లి చేస్తూ ఉంటారు. అంతేకాదు వాళ్ళ భార్యల నుంచి వందల కోట్ల రూపాయలు కూడా కట్నంగా తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి అక్కినేని అఖిల్ కూడా చేరిపోయారు. పెళ్లి సింపుల్ గానే జరిగినా అటు బిజినెస్ మ్యాన్ కూతురు కావడంతో కట్నం భారీగా వచ్చిందని తెలుస్తుంది. మరి అఖిల్ వివాహం చేసుకున్న అమ్మాయి జైనబ్ అక్కినేని ఇంటికి చిన్న కోడలిగా అడుగుపెడుతూ తన వెంట ఎంత కట్నం తీసుకొచ్చింది అనే విషయం వైరల్ అవుతుంది. అయితే జైనబ్ అక్కినేని ఇంటి కోడలుగా వస్తూ ఎన్ని కోట్ల ఆస్తి తన వెంట తీసుకొచ్చిందో తెలుసుకుందాం. గత 2 సంవత్సరాలుగా ప్రేమలో విహరిస్తున్న అక్కినేని అఖిల్ జైనబ్ రబ్జ్రీ ఎట్టకేలకు ఈ నెల 6న పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. ఈ వేడుకకు పలువురు సినీ సెలబ్రిటీలు హాజరై నూతన వధూవరుల్ని ఆశీర్వదించారు. జైనబ్ వ్యక్తిగత విషయానికొస్తే ఈమె చాలా ప్రైవేట్ లైఫ్ ఇష్టపడుతుంటారు. ఈమెకి సంబంధించి విషయాలు మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ఈమె ఒక ఆర్టిస్ట్, కల్చర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందింది. పెయింటింగ్ అంటే మహా ఇష్టం. తరచుగా ఈమె వేసిన పెయింటింగ్స్ హైదరాబాద్ మొదలుకొని దుబాయ్ వరకు పలు ఎగ్జిబిషన్ లో ప్రదర్శిస్తూ ఉంటారు. ఈమె తండ్రి జుల్ఫీ రబ్జ్రీ ఈయన పెద్ద వ్యాపారవేత్త. నిర్మాణ రంగంలో కూడా దాదాపు ఆయనకి 30 ఏళ్ల అనుభవం ఉంది. అంతేకాదు ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను కూడా స్టార్ట్ చేశారు. ఆ సంస్థకి ఈయన ఎండి, చైర్మన్ గా కూడా ఉన్నారు. పలు చోట్ల వీరికి వీటి యూనిట్లు కూడా ఉన్నాయి. అంతేకాదు ముంబై బేస్డ్ ఫ్యామిలీ అయిన హైదరాబాద్ లో స్థిరపడ్డారు. పైగా ఎనర్జీ కంపెనీతో పాటు ఇతర వ్యాపార రంగాల్లో కూడా స్థిరపడ్డారు. దీన్ని బట్టి చూస్తే వీరి ఆస్తులు విలువ వేల కోట్లకు ఉంటుందని సమాచారం. ఇక ఇండియా వైడ్ గా కన్స్ట్రక్షన్, పవర్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఇన్ని వేల కోట్లకు ఆస్తిపరురాలు కాబట్టే అందుకు తగ్గట్టుగా ఆమె తన అత్తవారింటికి కట్నంగా భారీగా ఆస్తులు తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ లో ఖరీదైన బంగ్లాతో పాటు అత్యాధునిక టెక్నాలజీతో తయారు చేసిన 2 కార్లు తన వెంట తెచ్చిందట. అంతేకాదు సుమారుగా 1 నుండి 2 కేజీల వరకు బంగారం కూడా తెచ్చినట్టుగా తెలుస్తుంది. ఇటీవల ఒక డైమండ్ నెక్లెస్ ధరించి అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాదండోయ్, తండ్రి మెచ్చిన కూతురు కావడంతో తండ్రి వ్యాపారాల్లో 10% వాటా కూడా ఉందట. అయితే ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ వేల కోట్ల ఆస్తికి అధిపత్రాలు కాబట్టి ఆ మాత్రం తెచ్చి ఉంటుందని అందరూ ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఇదే అయితే అఖిల్ కూడా అత్యంత సంపన్నుల జాబితాలో చేరిపోయారని కూడా చెప్పొచ్చు.